ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కరీంనగర్ శ్రీనగర్ కాలనీలో ఇండ్ల మధ్యన సెల్ టవర్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నామని ఆ కాలనీ వాసులు కలెక్టర్కు ముఖ్యంగా 30 మంది వచ్చి సెల్ టవర్ జీను అక్కడి నుండి తరలించాలని కోరారు. సెల్ టవర్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తపరిచారు. వికలాంగులకు చెందిన 20 గుంటల భూమిని మాకు అప్పజెప్పాలని వికలాంగులు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. కరీంనగర్ రజ్వీ చమన్ సిటిజన్ కాలనీలో గల రోడ్ల మరపత్తులపై మరియు కోతుల పెడత ఎక్కువ అవుతుందని, కోతుల వల్ల ప్రాణహాని జరుగుతుందని, ఇదివరకే 2 ప్రాణాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తపరుస్తూ కోతుల బెడద నుండి రక్షించాలని కరీంనగర్ కలెక్టర్ గారికి కాలనీవాసులు వినతి పత్రం ఇచ్చారు. ఒక వికలాంగులు వచ్చి తన భూమిని వేరే వాళ్లు కబ్జా చేశారని, తన భూమిని తనకు ఇప్పియాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. మొత్తం ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో 288 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ రైస్ షాప్లలో మన సన్నబియ్యం ఇస్తున్నారు ప్రభుత్వం, కానీ గవర్నమెంట్ నుంచి బ్యాగ్స్ వచ్చినాయి, ఆ బ్యాగ్స్ ఇవ్వడం లేదు. ఆ షాప్ యాజమాన్యాలను అడిగితే ఏ షాప్లో ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్తున్నారు. కొంతమంది అయితే బియ్యం కన్నా విలువ బ్యాగ్ ఉందని ప్రశ్న చేస్తున్నారు. కాబట్టి ఇలా మేము జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ గారిని ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, ఇమీడియట్లీ ఆ బ్యాగ్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని మేము కోరడం జరిగింది. మేడం స్పందించి ఏఓసో గారు పిలిపించి ఇమీడియట్లీ దీనిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి, ఆ ఉన్న బ్యాగ్స్ అన్నీ పబ్లిక్ని ఇచ్చేయాలి అని మేడం చెప్పడం జరిగింది. నా పేరు అబ్దుల్ రెహమాన్, మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, కరీంనగర్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర నగర్ టౌన్కు సంబంధించిన శివానగర్ కాలనీ ఏదైతే ఉందో, మరి ఓల్డ్ 14 డివిజను, న్యూ 13 డివిజన్ బైఫర్గేషన్లో భాగంగా మరి ఆ డివిజన్లో అక్రమంగా సక్రమంగా కాకుండా మరి ఇండ్లు జనప్రవాహాలలో మరి ఇండ్ల మధ్యలో మరి అక్రమంగా నిర్వహిస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఆ సెల్ టవర్ నిర్మాణం అక్రమంగా అర్ధరాత్రి చేస్తున్న వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆ కాలనీ వాసుల పక్షాన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులము, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడ్డదని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మరి కలెక్టర్ మేడం గారికి ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే కలెక్టర్ మేడం గారు కూడా మరి సాధారణంగా స్పందించి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా పిటిషన్ను వెరిఫై చేసి ఈ జన ప్రవాహాలలో సెల్ టవర్ను అక్రమంగా నిర్మాణం చేస్తున్నారట, మరి దీన్ని వెంటనే రద్దు చేయాలి, అవసరం ఉంటే ఈ సెల్ టవర్ను అర్ధరాత్రి పనులు చేస్తున్న సెల్ టవర్ను సీజ్ చేయాలని చెప్పేసి టౌన్ ప్లాన్ అధికారులకు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అందులో భాగంగా మరి కాలనీ వాసులను సెల్ టవర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఎయిర్టెల్ కంపెనీ వారితో పాటు వారి సిబ్బంది, వారితో పాటు మరి కొంతమంది కాంట్రాక్టర్లు వారిని మరి కాలనీ వాసులను ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసి అర్ధమరాత్రి కాలనీ వాసులు పడుకున్న తర్వాత మరి రాత్రి 12 గంటలకు ఓటికి వచ్చి మరి అక్కడున్న నిర్మాణ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలను అడ్డుకుంటుంటే మరి సదరు పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఆ సెల్ టవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న పోలీసులు కూడా అర్ధరాత్రి వచ్చి కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ మరి ఈ సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటే, ఈ నిర్మాణం మధ్యలో కాలనీ వాసులు పోతే మీపైన చట్టారీత్యలు చర్యలు తీసుకుంటూ మీపైన అక్రమ కేసులు నమోదు చేస్తూ మిమ్మల్ని జైల్లో దోస్తామని చెప్పేసి కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. కాబట్టి నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా, పోలీసుల ఇంటెన్షన్ ఆ సెల్ టవర్ నిర్మాణంలో ఎంతవరకు ఉందో అని చెప్పేసి ఖచ్చితంగా మేము తెలుసుకుంటాము. ఖచ్చితంగా అక్రమంగా నిర్మాణం చేసే సెల్ టవర్ పైన
చర్యలు తీసుకోవాలి. మరి ప్రజలు అట్టే పనులతోటి జీతాలు తీసుకునే ప్రభుత్వాధికారులు మరి ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి. ప్రజా వ్యతిరేక తీర్పు పూర్వకంగా మరి పోలీసులు కూడా అక్కడున్న అక్రమార్కులకు సహకరించడము ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, సెల్ టవర్ నిర్మాణం చేస్తే ఖచ్చితంగా ఈ కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నా చేస్తాము. అవసరం ఉంటే ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తాము. ఎందుకంటే సెల్ టవర్ నిర్మాణంతో ఈ రేడియేషన్ వల్ల అక్కడున్న పిల్లలకు, అక్కడున్న మరి తల్లులకు కానీ, అక్కడున్న కాలనీలో ఉన్న ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ రేడియేషన్ ప్రభావం తట్టుకోలేము మేము. మా చిన్న నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళము. సో మాకు చాలా ఇబ్బంది అయితే అని చెప్పేసి కాలనీ వాసులు ఎవరు పట్టించుకొని సందర్భంలో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మరి వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 100% కాలనీ వాసులకు న్యాయం జరిగేంత వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అధికారులను నేను చెప్తా ఉన్నా, సెల్ టవర్లో ఇంటెన్షన్గా పోలీస్ అధికారులు కానీ ఇంకే అధికారులు కానీ మరి ఇంటెన్షన్గా వ్యవహరించకుండా ఇమ్మీడియట్ దానికున్న అక్రమ మరి అనుమతులు ఏవైతే ఉన్నాయో రద్దు చేసి మరి ఈ కాలనీ వాసులకు న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు వెన్నం శ్రీనివాసు, వికలాంగుల ఎన్జిఓస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారిని మా వికలాంగుల ఉద్యోగ సంఘాల తరఫున కలిసాము. వికలాంగుల ఉద్యోగ సంఘాల తరఫున మన జిల్లా కలెక్టర్ గారిని కలిసాము. కరీంనగర్ నడిబొడ్డులో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీసు బస్టాండ్ వెనుక సైడ్ ఏదైతే మా టీసీపీసీ వికలాంగులకు ఇచ్చిన బిల్డింగ్ స్థలం అయితే ఏదైతే ఉందో అది 20 గుంటల జాగా 1104 సర్వే నెంబర్లో 20 గుంటల జాగా ఈ మధ్య ఆక్రమణకు గురవుతుందన్న విషయాన్ని మన మినిస్టర్ గారు అయితే ఎవరైతే ఉన్నారో వడ్లు లక్ష్మణ్ గారికి, మన శ్రీధర్ బాబు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ జాగాను కాపాడవలసిన బాధ్యత ఉన్నదని చెప్పి ఈరోజు మరోసారి మన జిల్లా కలెక్టర్ గారిని కలిసాము. దయచేసి మా వికలాంగుల జాగాను కాపాడవలసింది కోరుతూ మా మేడం గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాము. మా వికలాంగులకు టీసీపీసీ బిల్డింగ్ అంటే వికలాంగుల నైపుణ్యంతో కూడిన శిక్షణ కేంద్రానికి ఇచ్చిన జాగా, అది 1104 సర్వే నెంబర్ కాబట్టి 20 గుంటల జాగా ఆ మేడం గారిని కాపాడవలసిందిగా కోరుతూ, మరియు అదేవిధంగా డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం నాడు ఆ జాగాకు సంబంధించిన మరమ్మతులు సరి చేయకపోతే ఆ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని బైకట్ చేస్తామని చెప్పి ఇంత సందర్భంగా మన వికలాంగుల శాఖ అధికారి అయితే DWO మేడం ఉన్నారో వారికి హెచ్చరించడం జరుగుతుంది. తప్పకుండా ఈ డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతలోపు ఆ సమస్యను పరిష్కరించకపోతే ఆ డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని బహిష్కరిస్తాం ఆ వికలాంగుల సోదరులందరూ అని చెప్పి ఇందు మూలంగా తెలియడం జరుగుతుంది. గత ఉప ఎన్నికలలో మా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద మాకు దళిత బంధు పథకాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మాకు దళిత బంధు శాంక్షన్ చేయడం, ఈ ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు జమ్మికుంట మండలంలో క్లస్టర్ అధికారి లేక అనేక ఇబ్బందులు పాలవుతా ఉంది. మేము కొన్ని మండలాలు వస్తున్నాయి, కొన్ని మండలాలకు రావట్లేదు. అధికారులు వస్తున్నారు, 10 రోజులలో మళ్ళీ వెళ్తున్నారు. మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం ఏంటిదంటే మాకు క్లస్టర్ అధికారులు ఇచ్చి మా గ్రౌండింగ్ చేయగలరు, మా మండలంలో ఉన్న దళిత బంధు లబ్ధిదారులందరికీ న్యాయం చేసి వాళ్ళందరికీ గ్రౌండింగ్ చేసే ప్రక్రియ చేయాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా మరి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మరి ఈడీ గారికి అప్పచెప్పడం జరిగింది. అధికారిని కూడా ఈ 2-3 రోజులలో పంపిస్తానని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం.